నా పేరు బండి లక్ష్మీ ప్రసన్న. ఇంతకుముందు నేను డిఎస్సి ఎగ్జామ్ టీచర్ పోస్ట్ కొట్టలేకపోయాను. అప్పటి నుంచి కూడా నేను డిఎస్సి చదివాను. నేను చాలా బాధపడ్డాను అది రాలేదని చెప్పేసి. టీచర్ వెంటనే మాకు సచివాలయం పోస్టులు పడ్డాయి. ఈ ప్రిపరేషన్ వచ్చేసి నాకు సచివాలయం ఎగ్జామ్స్ రాయడానికి ఎంతగానో ఉపయోగపడింది. తర్వాత దాంట్లో మంచి ర్యాంకు తోటి నేను వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గా పోస్ట్ కొట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను సచివాలయం ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను. అప్పటి నుంచి కూడా నేను టీచర్ కావాలని నా కళ ఇప్పటికీ నాలో ఉంది. అట్లానే నా ప్రిపరేషన్ అనేది నేను కొనసాగిస్తూనే ఉన్నాను. జాబ్ చేసి వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. తర్వాత 2024లో మెగా డిఎస్సి ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడు కూడా నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బట్ మా ఫ్రెండ్స్, తర్వాత మా వారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కోచింగ్ లో ఏదైనా కోచింగ్ లో జాయిన్ అయితే బెటర్ గా ఉంటది అంటే, నేను ఇక్కడ చాలా మంది మాకు చెప్పింది ఏంటంటే ప్రతిభ చాలా బాగుంటది, బాగా చెప్తారు, అక్కడ ఫ్యాకల్టీ మంచిగా ఉన్నారు అంటే నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. తర్వాత ఇక్కడ ఉషారాణి మేడం, శేఖర్ సారు ఎంతో సపోర్టివ్ గా నువ్వు ఎలాగైనా జాబ్ కొడతావు, జస్ట్ మిస్ అయింది, ఎడ్జిటీనే కాదు స్కూల్ అసిస్టెంట్ కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్పేసి నాకు సలహా ఇచ్చారు. తర్వాత చాలా సపోర్ట్ కూడా చేశారు మేడం ఉషారాణి మేడం. అయితే మాకి అందరికి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను కొన్ని ఎగ్జామ్స్ కు రోజు పెట్టే ఎగ్జామ్స్ అటెండ్ అవ్వలేకపోయేదాన్ని. అటువంటి ఎగ్జామ్స్ వచ్చేసి నాకు పేపర్ ప్రొవైడ్ చేశారు. ఎగ్జామ్స్ తర్వాత రాసుకునేదాన్ని నేను. తర్వాత వచ్చేసి ఇంటెన్సివ్ బ్యాచ్ స్టార్ట్ చేశారు సార్. నాకు దాంట్లో కూడా చేరమని చెప్పారు. బట్ నాకు జాబ్ తోటి నాకు కుదరలేదు. అయినప్పటికీ వాళ్ళందరికీ మార్నింగ్ టైంలో ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు, నేను వచ్చేసి ఈవినింగ్ టైంలో రాసేదాన్ని. అప్పటి వరకు కూడా సార్ ఎప్పుడు నేను రాసిన తర్వాతే కీ రిలీజ్ చేయడం జరిగింది. చాలా సపోర్ట్ గా ఉన్నారు ఉషారాణి మేడం గాని సార్ గాని, చాలా సపోర్ట్ చేశారు. నా చదువుకోవడానికి చాలా హెల్ప్ చేశారు. ఎగ్జామ్స్ రాయడానికి చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఇలా నేను ప్రిపరేషన్ కొనసాగించడం వల్ల నాకు డిఎస్సిలో మంచి ర్యాంక్ వచ్చింది, డిస్ట్రిక్ట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ క్రెడిట్ వచ్చేసి ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కి, తర్వాత నాకు ఎంతగానో సపోర్ట్ గా నిలిచినటువంటి ప్రతిభ కోచింగ్ సెంటర్ కే చెందుతుంది. ఈ విజయంకి కారణమైనటువంటి ఆ దేవుడి కృప కూడా మాకు ఎంతగానో హెల్ప్ చేసింది. దీనికి నేను మా ఫ్యామిలీకి అండ్ ప్రతిభా కోచింగ్ సెంటర్ కి ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనము ప్రిపరేషన్ అప్పటికప్పుడు స్టార్ట్ చేస్తే గనక మనము ఎప్పటికీ కూడా జీవితంలో ఆ లక్ష్యాన్ని అనేది సాధించలేము. ప్రిపరేషన్ ఎప్పుడు కంటిన్యూగా ఉండాలి అనేది నా నమ్మకము. ఇంతకుముందు 2018లో నేను 1 year చదివాను జస్ట్, బట్ నాకు జాబ్ మిస్ అయింది. బట్ ఈ 2025 డిఎస్సికి నేను అప్పుడల్లా ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండడం వల్లనే నేను ఇప్పుడు ఈ జాబ్ కు సెలెక్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా లాంగ్ ప్రిపరేషన్ ను వదులుకోవద్దు. కంపల్సరీ లాంగ్ ప్రిపరేషన్ అనేది చేస్తే చాలా మంచిది. తర్వాత మంచి ఇన్స్టిట్యూట్ కూడా మనకి ఎలా చదవాలి, ఏంటి, ఎలా ప్రిపేర్ అయితే మంచిగా ఉంటది అనేది మనకు గైడ్ చేస్తుంది. కాబట్టి నాకు ఇలాంటి ప్రతిభ లాంటి కోచింగ్ సెంటర్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.